రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే సార్, మేము వాలంటీర్లుగా 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థ పెట్టిన కానించి మేము వాలంటీర్లుగా చేసాము. కరోనా టైంలో మొత్తం మేము మా ఫ్యామిలీస్ కూడా మేము చాలా సఫర్ అయ్యి అసలు ఈ ఉద్యోగాల్లో ఏ విధుల్లోని వెనకాడకంటే మేము వాలంటీర్ వ్యవస్థలో చేసాము. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా మాకంటూ ఎవరు ఆ రోజు సపోర్ట్ చేయలేదు. కానీ ఈ ఎలక్షన్ టైంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు బలవంతం చేత మేము రాజీనామా చేయాల్సి వచ్చింది. వాళ్ళు మా గవర్నమెంట్ వస్తుంది, మీరు రాజీనామా చెయ్యకపోతే మీకు మేము వచ్చిన తర్వాత జాబులు ఇవ్వమంటే మా జాబ్ మాకు అవసరము, మేము మా పిల్లల్ని పెంచుకోవాలి, ఈ జాబ్ మీద మేము ఆధారపడ్డామనేసి మేము ఆ భయం చేత రాజీనామా చేసాము. ఈ రోజు మమ్మల్ని ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఆ రోజు వాలంటీర్లు రాజీనామా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని అందరికీ తెలుసు. కానీ ఆ రోజు కూడా ఎవరు మా కోసం స్పేస్ తీసుకోలేదు, నిలబడలేదు. ఎవరు కూడా వాలంటీర్లు ఎందుకు చేత రాజీనామా చేయిస్తున్నారు, సడన్ గా ఈ రాజీనామాలు ఏంటని ఆ రోజు పట్టించుకోలేదు. ఈ రోజు మేము వీధులు పడిపోయాము, మేము అందరం నిలబడి అడుగుతున్నాము. తప్పు చేసాము అనుకోకుండా భయం చేత మా కారణం చేత మేము బలవంతంగా రాజీనామా చేసాము. ఒక్కసారి మమ్మల్ని దయచేసి మమ్మల్ని వెనక్కి తీసుకోండి అనేసి మేము మాట్లాడుతున్నా సరే ఈ రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ జాబుల మీద మేము ఆధారపడ్డాం సార్. మమ్మల్ని దయచేసి వాలంటీర్ పదవుల్లో మళ్ళీ మమ్మల్ని వెనక్కి తీసుకోమని, మా విధుల్లో మమ్మల్ని చేర్చుకోమని అడుగుతున్నాం. పేరు సచివేణి, మేము 10 నుంచి వచ్చాం. కాకినాడలో దగ్గర 1,50,50 వార్డుల నుంచి జనం వచ్చాము. మేము ఒక్కరం చేస్తే అది రాజీనామా అవుతుందండి స్వచ్ఛందంగానే. కానీ ఇంతమంది చేశారంటే అది రాజీనామా ఎలా అవుతుందండి? సీఎం గారు కేవలం మీ దృష్టి తీసుకురావాలని మా ప్రయత్నం అండి. సామాజికంగా మేము చేసి మా బాధ మీకు తెలియాలని మా ప్రయత్నం. దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి, ఎందుకంటే మాకు అది బతుకుదేరు అయిపోయింది. మా పిల్లలతో మేము అందరూ రోడ్ల మీద ఉంటాం. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకంటూ న్యాయం చేయమని, మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోమని మీ పాదాలు పడి కోరుకుంటున్నాం. ఒక్కరు చేస్తేనే అది రాజీనామా. ఇంతమంది లక్షల మంది మేము చేసామంటే అది రాజీనామా కాదు. మాకు అప్పుడున్న ప్రజలు బట్టి మేము చేసాం. ఇప్పుడు మా బతుకుదేరు మాకు ఇప్పించాలని మేము పాదాలు పడి అడుగుతున్నాం. దయచేసి మా మొర ఆలకిచ్చి మేము నడి రోడ్లో పిల్లలతో ఉండిపోయామండి. మా ఉద్యోగుల్లో మమ్మల్ని తీసుకొని మా బతుకుదేరు కల్పించాలని, మాకు ఇదే పరిస్థితి ఒకసారి మేము చేయకూడదని దయచేసి పాదాలు పడి అడుగుతున్నాం. ఇప్పుడు మేము కేవలం ఎందుకు వచ్చామంటే అండి, మా ఉద్యోగాలు మాకు కావాలని సీఎం గారికి లెటర్ పెట్టుకుని కలపాల్సిన లెటర్ పెట్టుకోవాలని మా ఎమ్మెల్యే గారికి కూడా మేము లెటర్ పెట్టి ఇచ్చామండి. దయచేసి మా ఎమ్మెల్యే పొడవల్ గారికి కూడా మేము లెటర్ ఇచ్చామండి 10 నుంచి. అలాగే కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇద్దామని వచ్చామండి. మేము తప్పు చేసామండి, చేయలేం, ఎందుకంటే అప్పుడు మాకు వేరే దారి కనబడలేదు. అందుకని మేము ఇంతమంది చేసాం. ఒక్కలైతే తప్పు చేసాం, కానీ ఇంతమంది తప్పు చేయం కదండి. మాకు అప్పుడున్న కారణాన్ని బట్టి మేము ఇలా చేసాం. దయచేసి కలెక్టర్ గారికి మేము లెటర్ ఇస్తున్నామండి, సీఎం దృష్టి తీసుకెళ్ళమని. మీడియా సోదరులు అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరుని అడుగుతున్నామండి. మాకు సాయం చేయండి, మేము నడి రోడ్లో పిల్లలతో మిగిలిపోయి ఉన్నాం, మాకు సాయం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.